సంఘం అంటే ఆ భావం రావాలా. అది ఇన్ని కోట్ల మంది ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ అవుతాడు, ఒక డాక్టర్ అవుతాడు, అందరూ ఐఏఎస్ అవ్వచ్చుగా, ఐపీఎస్ అవ్వచ్చుగా. కానీ మేము ఎందుకు ఒక కులాన్ని ఎన్నుకున్నాం? ఒక పార్టీలో ఉంటే మా గౌరవం ఉండదా? నాకున్న సభ్యులకి నేను ఏ రోజు ఆ సభ్యులు పెట్టాను. నాకు కులం కావాలా, కుల అభివృద్ధి కావాలా. ఈ రోజున 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో మా కమిటీ ఉంది. 26 మంది వేశారు, 17 ప్రతి నియోజకవర్గంలో. ఈ వేదికను బట్టి మీ అందరూ ఇక్కడికి వచ్చారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా మనకు అనేది ఒక కమిటీ ఉండాలి, ఒక కార్యాలయం ఉండాలి. ఈ సమస్య వచ్చిన ఆ నియోజకవర్గంలో మన వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మనకు న్యాయం చేస్తారు, మనం వెళ్తే మనం ఏదైనా చేస్తారు. ఆ భావం మీకు తీసుకురావాల పెద్దలు. మన బతులు మనం బతుకుతున్నాం, మనం కష్టపడుతున్నాం, మనం రూపాయలు సంపాదించుకుంటున్నాం. రాజకీయాలు అనేది కొంతమంది మనం చూస్తున్నాం. చాలా మంది ఎమ్మెల్యేలు ఒక పార్టీలో ఉండి 2 పార్టీలు చంపుతున్నారు. 5 ఏళ్ళు మనం వాళ్ళందరూ తిరిగి కష్టపడి మనం ఎన్నో అన్నిటికీ కేసులకి కానీ ఇంకోటి కానీ జనాన్ని వెచ్చించి మన శ్రమను వెచ్చించి మనం వాళ్ళందరూ తిరుగుతున్నాం. ఒకటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి ఇచ్చే పద్ధతుల మన కుటుంబం ముందు, జాతి ముందు, జాతి తర్వాత ఏదైనా కానీ జాతి అభివృద్ధి గురించి మాట్లాడాలి. చాలా మంది మనం చూస్తున్నాం ఫేస్బుక్లో అసలు ఫోన్లు ఫుల్ అయిపోతుంది, పనికిరాని పోస్టులన్నీ పెడుతున్నారు. ఒక చర్చికి వెళ్ళి అల్లా ఇష్టంగా ఊరుకుంటారా? ఒక మసీదుకి వెళ్ళి ఓం నమస్కారం ఊరుకుంటారా? అలాగే మన కుల సంఘాల గ్రూపుల్లో ఎప్పుడైతే మన కుల అభివృద్ధి చెందాలి అంటే ఆ గ్రూపుల్లో మీరు దయచేసి ఈ రోజు నుంచైనా కానీ పనికి మాన పోస్టులు, ఉపయోగమైన పోస్టులు పెట్టకుండా మన విద్యార్థులు, మన పిల్లలు పోషించండి, మన పోషించండి. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళని చదివించే విధానం ఏంటి? లేదంటే మనలో ఎవరు కాదు బడుగు బలహీనులు, వాళ్ళకి మనం ఏం చేయాలి? ఇలాంటి కార్యక్రమాలు చేయకోకుండా తాడు చెప్పి 5 తాళాలు పుట్టిని, ఒక్క పిల్లలకి 11 పిల్లలు పుట్టిని ఇయా మనం ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టుకునేది. నేను ఒక కళాకారుడి. వారు కృష్ణదేవరాయలు గారిని ఆ చిన్న ఫోటో ఇచ్చి నాకు సమయం లేదు తయారు చేయమని చెప్పారు. అమ్మ శ్రీనివాస్ గారు తయారు చేయమని చెప్పి వెళ్ళారు. కనీసం విగ్రహం చూడలేదు, తీసుకురావడానికి కూడా రాలేదు. వారి కార్యక్రమం మీద బిజీగా ఉన్నారు. వారు ఎంతో సమయస్ఫూర్తితో ఆ విగ్రహ రూపురేఖలు తయారు చేసే విధానం కూడా నాకు చేయమని చెప్పారు. ఆ విధంగా విగ్రహం చేశారు. నేను గుంటూరు కాకాని రోడ్డు పరమాయకుంట భద్రకాళి అమ్మవారి గుడి కనుక మన విగ్రహ శిల్పశాలండి. నా తల్లి గారు నాకు గురువు, మా అమ్మగారు నాకు నేర్పించారు. వారి ద్వారా నేను నేర్చుకున్నాను. తర్వాత మా బాబు కూడా ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసి విగ్రహాలు చేస్తూ ఉన్నారు. కృష్ణదేవరాయలకు పట్టాభిషేకం చేసేది మా ఇంట్లో ఒక పెళ్లి నచ్చిన మారి ఒక సంతోషం, నా ఇల్లు కట్టి గృహప్రవేశం చేసిన మారి ఒక సంతోషం, నా గుడి కట్టి కుంభాభిషేకనాలు చేసిన మారి ఒక సంతోషం. ఈ సంతోషం అంతమే అన్నారు. కృష్ణదేవరాయతో పట్టాభిషేకం అమ్మ శ్రీనివాసన్ అన్నగారికి మట్టలు లేదు. ఇక్కడ ఈ గుంపులో కలిసిన అన్ని మా సొంత వాళ్ళకి అన్నితో నాకు నమస్కారం చేస్తాను. కృష్ణదేవరాయ స్టోరీ బయట ఉంది, తమిళనాడు స్టోరీ బయట ఉంటుంది. హంపీలో వచ్చి కృష్ణదేవరాయ వచ్చి ఆర్చి చేసి ఉన్న టైంలో తమిళ్ మన్నர்கள் ఉంటారు, తమిళ్ అలసர்கள். ఈ తమిళ రాజు వచ్చి పాండ్య మన్నர்கள் అంటుంటారు. ఆ పాండ్య మన్నர்கள் వచ్చి తమిళనాడులో ఆర్చి చేసి ఉంటారు. రాజ్యాన్ని తమిళనాడులో రాజ్యాన్ని పాండ్య మన్నர்கள் తమిళ మన్నர்கள் ఆర్చి చేసి ఉన్నారు. ఆ టైంలో ఆ తమిళ్ రాజ్యాలతో వాళ్ళకి లోపే గొడవలు వచ్చి నువ్వు ఆర్చి చేసేదియా నా ఆర్చి చేసేదియా అని మరో గొడవ. అప్పుడు వచ్చి మొఘలాయ మన్నர்கள் వచ్చి నార్త్లో మొఘలాయ మన్నர்கள் ఆర్చి చేసి ఉండే ఈ తమిళ మన్నர்கள் వాళ్ళతో ఒక పంచాయతీ ఇస్తారు.
ఆ పంచాయతీని మీరు వచ్చి ఇక్కడ నాకు ఎదుర్చి పెట్టినారని చెప్తారు. ఆ మన్నర్ మొగలాయ మన్నర్ పేరు వచ్చి మాలిక్ కావు. ఆ మాలిక్ కావు వచ్చి తమిళనాడు వచ్చి తమిళనాడులో ఉండే అన్ని సౌకర్యాన్ని చూసేసి అన్ని తమిళ మన్నర్లని బయట అంచుతారు. బయట ఉంచి మొత్తం మొగలాయ ఆర్చిని పొందొస్తారు. ఒకే విధంగా లక్షకణకాన హిందువుల్ని వచ్చి ముస్లింస్గా మార్చుతారు. మొగలాయ మన్నర్கள் మొగలాయ రాజా ఒకే విధంగా లక్షకణకాన హిందువుల్ని ముస్లింగా మార్చుతారు. దానికి వెనక ఆ తమిళ మన్నర్లతో పెన్ వారిసి ఆండవాళ్ళ వారిసి వచ్చి కమ్మిలో ఉండే కృష్ణదేవరాయలతో పోయి చూస్తారు. మా పంచాయతీగా మొగలాయ మన్నర్తో పోతుంది. నేడే తమిళనాడునే వచ్చే మొగలాయ మన్నర్లు పెట్టి ఆర్చి చేస్తారు. మమ్మల్ని ఇక్కడ ఉండి కాపాడి ఉన్నారు కానీ కృష్ణదేవరాయలతో చూస్తారు. ఆ కృష్ణదేవరాయలు వచ్చి నాగమ్మ నాయకర్ అట్లానే అనే తలవది వాళ్ళ తలమల వచ్చి పోయి తమిళనాడులో చూడింటారు. అప్పుడు నాగమ్మ నాయకర్ తమిళనాడు వచ్చి ఆ మొగలాయ మన్నర్ని అంతా బయట ఉంచుతారు. బయట ఉంచి తమిళ మన్నర్ని వచ్చి వెతికే పోతే తమిళ మన్నర్లు ఓర్లేరు. అప్పుడు నాయకర్ ఆర్చి అప్పుడుదాకా వచ్చింది. నాగమ్మ నాయకర్ తలమలలో నాయకర్ ఆర్చి వచ్చింది. అయితే కృష్ణదేవరాయలతో మాట ఏమిటా మొగలాయాన్ని బయటం చేసి ఆ ఆర్చిని తమిళకు ఇచ్చేయండి అనే మాట చెప్పాంసింది. అయితే తమిళ వాళ్ళు అక్కడ ఆ రాజ్యం లేదు అట్లానే పోతే నాగమ్మ నాయకరే అక్కడ ఆర్చి చేసింది. ఇది ఒక కంప్లైంట్గా పోయింది. కొత్త కృష్ణదేవరాయలు కంప్లైంట్గా పోయింది.